నుంచి గ్రామం మద్లపల్లికి ఇచ్చిర్రు. 2023లో నా మ్యారేజ్ అయింది. నా పేరు రమాదేవి. మా ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన కొంచెం మెంటల్‌గా ఉంటాడు. టాబ్లెట్లు ఏస్తేనే మంచిగుంటాడు. 2018లో కే భూమి మా ఆయన బాగాలేక ఆహ్, స గా దా ఇట్లా తోడుగుంటాడంట అని రాసి ఇచ్చినుంటిమి. మళ్ళా మా ఆరోగ్యం మంచిగయినంక నా భూమి నాకు గావాలంట అని కోర్ట్‌లో కేసేసినుంటిమి. ఏసినంక వాళ్ళంతల వాళ్ళు దొంగతనంగా మేము చనిపోయినామని భూమి మొత్తం పట్టా చేసుకున్నారు. మొన్న జనవరి 5న నాకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్‌లో ఉంటే మా ఆయనని చెప్పకుండా చేయకుండా కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయి చూపెట్టమంటే చూపెడతలేరు. ముప్పు తిప్పలు పెడుతుర్రు. 3 చెర్ల నీళ్ళు తాగిస్తుర్రు. నాకు 2 ఆడపిల్లలున్నారు. మా ఆయనని కూడా నాకు కంటికి కూడా చూపెడతలేరు. ఉన్న భూమి కూడా వాళ్ళు చేసుకుర్రు మొన్న 15 తారీఖు రోజు. ఈ సంఘటన జరిగి మొన్న జనవరి 15 తారీఖు రోజు పట్టా చేసుకుర్రు. ఇక మొత్తం మేము కంప్లైంట్ ఇచ్చినామంటే పోలీసుల దగ్గరికి పోతే కూడా నా మీద తప్పు పెట్టి నాకు న్యాయం చేస్తలేరు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం, 1 మంత్ నుంచి తిరుగుతుంటే కూడా పోలీసులకి ఇంత కూడా రిప్లై ఇస్తలేరు. ఏమన్నా అంటే అయితే ఉన్నాడు కానీ పో, నీకేంది చూపెట్టేది అంటున్నారు ఎస్ఐ వాళ్ళు కూడా. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చిండ్రు? మే 5 తారీఖు నుంచి ఇచ్చినాం. మే 5, 2024. కాదు సార్, ఈ జనవరి 5. జనవరి 5కి ఇచ్చినాము. ఇప్పటి వరకు రిప్లై లేదు, ఏమీ లేదు. సార్ వాళ్ళ దగ్గరకు పోతే కూడా వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు. నన్నే బెదిరించి మెడలు పట్టి నూకినట్లు నూకుతున్నారు. ఎవరు? సార్ వాళ్ళు. సార్ వాళ్ళు అంటే ఎవరు? డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు, పోలీస్ స్టేషన్ సార్ వాళ్ళు. ఎఫ్ఐఆర్ బుక్ చేశారా? చేయమంటే చేస్తలేరు. ఉన్నారు పో, నువ్వు వస్తారు కానీ పో, వాళ్ళని చూసుకుంటాం కానీ పో అని అంటే పిల్లలను నన్ను మెడలు పట్టినట్లు ఊపుతున్నారు. అసలు ఏం పట్టించుకుంటలేరు. చాలా కాలం మీద పడితే కూడా పట్టించుకుంటలేరు. నా పిల్లలకు నాకు రోడ్డు మీద వేసిర్రు. ఎట్లయితదేమో అని బుగులుగున్నది. వాళ్ళు ఏ టైంలో వచ్చి ఏం చేసేది కూడా నాకు తెలుస్తలేదు. పిల్లలను నన్ను చంపేటట్లు కూడా ఉన్నారు. ఎంతమంది కిడ్నాప్ చేశారు? 4 కలిసిర్రు సార్. మా ఊరి రాజశేఖర్ రెడ్డి, మా ఆయన వాళ్ళ మేనమామ సత్యనారాయణ రెడ్డి వాళ్ళ కొడుకు, సత్యనారాయణ రెడ్డి వాళ్ళ కొడుకు, మా అత్తమ్మ. ఎందుకు కిడ్నాప్ చేశారు? భూమి గురించి సార్. భూమి మొత్తం మా ఆయన వాళ్ళ మేనమామ చేసుకున్నాడు. ఆయన జర మెంటల్ ఉన్నాడు. ఎవరు చెప్పినా వింటాడు. టాబ్లెట్లు వేస్తేనే మంచిగా ఉంటాడు. మన లెక్క లేదంటే లేదు. ఇది ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇదేం చేస్తుంది, దీనికి ఎవరు అండలేరు కదా అన్నట్లు అట్లా చేస్తుర్రు సార్. ఏమన్నా అంటే నా మీదనే నిందలు పెట్టి నన్ను బయటికి నూకి రోడ్డు మీదకి వేస్తుర్రు సార్. చనిపోయినట్టుగా సృష్టించింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి వాళ్ళు సార్. ఎవరు చనిపోయారు అన్నట్టుగా? మేము చనిపోయినాము అని అంటే భూమి ఎంఆర్ఓ తీసుకొని భూమి పట్టా చేసుకుర్రు సార్. మీ డెత్ సర్టిఫికేట్ అన్ని ఏమి లేకుండానే చేసుకుర్రు సార్. దొంగతనంగా లంచం ఇచ్చి చేసుకుర్రు. ఎంఆర్ఓ వాళ్ళు చేసిర్రు అలా? చేసిర్రు సార్. ఏమన్నా అంటే మీరు కోర్టులో కేసు వేసుకోరా అంటున్నారు. కోర్టులో ఎన్నిసార్లు పోయినామా? పోలీస్ స్టేషన్ కి 1 మంత్ నుంచి ఒకరోజు తప్పించి ఒకరోజు రోజు తిరుగుతూనే ఉన్నాం సార్. పోలీస్ స్టేషన్ వస్తుంది? మాకు వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ వస్తుంది సార్. ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నాకు న్యాయం జరుగుతుందేమో ఇక్కడికేంచి అక్కడికేంచి అన్నట్లు అన్ని వాళ్ళు పట్టించుకుంటలేరు అంటే ఇక్కడికి వచ్చినాం సార్. నాకు న్యాయం జరుగుతుంది అంటే ఎక్కడి దాకా అయినా సరే సార్ వెళ్తే నేను నా పిల్లలకు న్యాయం జరుగుతుంది అని అంటే. మీరు డీజీపీ గారిని ఏమైనా కలిసారా? కలిసాం సార్. డీజీపీ ఆఫీస్ పోలీస్ పెద్ద ఇవాళ ఇచ్చేసి వచ్చినాం సార్ కంప్లైంట్. చూస్తామని అన్నారు. ఎక్కడెక్కడ ఇచ్చారు మీరు కంప్లైంట్? వికారాబాద్ డీజీ ఆఫీస్లో ఇచ్చినాం, వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినాము, మళ్ళీ ఇక్కడ మహిళా కమిషనర్ ఆఫీస్లో ఇచ్చినాం, మళ్ళీ ఇక్కడ ఇచ్చినాం సార్. ఇక్కడ చూస్తామన్నారు సార్. ఏం చెప్పలేదు సార్, చూస్తామని అన్నారు. నా పిల్లలకు న్యాయం చేయేటట్లు చూడండి సార్. మా ఆయన నా దగ్గరికి రావాలి. మా పిల్లలకు న్యాయం జరగాలి. ఉన్న భూమి మాకు ఇచ్చేటట్లు కావాలి. నాకు అసలు కంటికే చూపెడతలేదు సార్. ఉన్నది తెలుస్తలేదు, చచ్చిపోయింది తెలుస్తలేదు. ఏం చూపెట్టండి, నేను ఏం చెప్పలేదు సార్. చూపెడితే ఉన్నారంటే నన్ను చెప్తలేరు, లేరంటే నన్ను చెప్తలేరు. వాళ్ళ కంప్లైంట్ ఎందుకు తీసుకోవట్లేదు పోలీసు వాళ్ళు?
వాళ్ళు పైసలు ఇచ్చిర్రో ఏమి ఇచ్చిర్రో ఆ సార్ కూడా ఆలదిక్కే మాట్లాడుతుండు సార్. వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము, ఇక్కడ కూడా ఇచ్చినాము. మీడియా ద్వారా న్యాయం జరుగుతుందేమంటే ఇక్కడ వరకు వచ్చినాం సార్. ఓకే, అక్కడ మీడియా వాళ్ళకి తెలుసు సార్. వచ్చినాయి సార్. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం రెస్పాండ్ కాలేదా? ఏం రెస్పాండ్ అయితే లేదు సార్. వాళ్ళకి చీమంతా కుట్టినట్లు కూడా లేదు సార్. అందుకే మీ ఇక్కడనన్నా న్యాయం జరుగుతుందేమో అంటే ఇక్కడికి వచ్చినాం సార్.